పరందామ వాళ్ళ ఇల్లు ఎక్కడ సార్? మీ హనుమాల గుడి దగ్గర ఉంటది. ఎందుకు? ఆయనను జిల్లా కలెక్టర్ గారు అభినందించారు. అతని మీద స్టేట్ లో ఆర్టికల్ ప్లాన్ చేస్తున్నాము. ఒక డాక్యుమెంట్ ఫిలిం కోసం అతన్ని కలవాలి. అవునా? ఇంతకు మీరే వాళ్ళు సార్? నేను ఒక జర్నలిస్ట్ ని, హైదరాబాద్ నుంచి వచ్చాను. అతను చెప్పిన ఒక ప్రపోజల్ దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. అవునా? రండి సార్, నేను వాళ్ళ ఇల్లు చూపెడతా. నా పేరు రాము. నేను ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ని. అలా ఆ రోజు నేను ఊరికి వెళ్ళి పరంధామే గురించి తెలుసుకున్న విషయాలను మీకు డాక్యుమెంటరీ రూపంలో తెలియజేస్తున్నాను. శాంత, గోళీలు అయిపోయినాయి కదండి. అవును, నా గోళీలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు దవాఖాన పోయి తెచ్చుకుందాం. సరేనయ్యా. ఓ సారు, మా గోళీలు అయిపోయినాయి, కొంచెం బాగా గోళీలు ఇస్తారా? ఓ పెద్దాయన, లైన్ కనిపించలేదా? లైన్ నిలవాడు, దర్వాజా కట్టావు, నువ్వు జరుగు. పో తురుకాలే కత్తాను. అయ్యో, గట్లంటలేదు సారు, ఏదో తెలియక తినబెట్ట. గట్లని లైన్ వెళ్ళి రా. నమస్తే సార్. సార్, రోజు వేసుకునే గోళీలు అయిపోయినాయి. నచ్చు గోళీలు ఇస్తారేమో నచ్చు. నువ్వు వేసుకున్న గోళీలు అయిపోయినావా? ఉన్నప్పుడు రాబో ఇస్తాం. సార్, దండ పెడతా, ఎట్లనైనా చేసి గోళీలు సార్. అరే ఉంటాయి, ఇంతకుముందు అసలు గీలేదా? చెప్తా, నీకు అర్థం కాదా? గరీబని సార్, పైసలు లేవు సార్. అరే అయిపోయినావా? మెడికల్ షాప్ తీసుకోపో. సార్, మీ దండ పెడతా. పనుండే ఒరే నువ్వు. ఈ ముసలికి ఏం పని లేదు, మనం ఒరిస్తానికే వస్తారు వీళ్ళు. అమ్మ నమస్కారం. మేము రోజు వేసుకునే గోళీలు అయిపోయినాయమ్మా, జర గోళీలు ఇస్తామని వచ్చిన. మీతో ఇదే బాధ, నాకు గోళీలు లేవు, ఏం లేవు, అయిపోయినాయి. అయ్యో, అయిపోయినాయి అంటే ఎట్లా? ఇప్పుడు ఎక్కడికి పోమంటావు? మమ్మల్ని వేసుకోమని పానం మంచిగా లేదు. పానం మంచిగా లేదంటే ఏం చేయాలమ్మా? నీకంటే ముందు వచ్చిన వాళ్ళకి ఇచ్చినాం కదా. అయ్యో, ఎట్లా తల్లి, జర చూడు తల్లి. చూడిగో, నువ్వే చూడు, ఉన్నాయా ఇలా? నాకేం తెలుస్తాయి బిడ్డ, నాకేం తెలుస్తాయి అవి? నాకు తెలుస్తాయి. మీ అసలు వాళ్ళకి బాగా అలవాటైందమ్మా ఒర్రిచుడు. మీతో నాకు ఒక తలనొప్పి ఉంది. అయ్యో తల్లి, ఎట్లా గిట్లా అంటే ఎట్లా? ఎప్పుడు ఇక్కడనే తీసుకుపోతాం కదా. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అమ్మా? అయ్యో, మరి ఎట్లా తల్లి? నాకు తెచ్చేటోళ్ళు ఎవరు లేరు, మళ్ళీ రావాలంటే శాత కాదు. శాత కాకుంటే ఆడ మెడికల్ షాప్ ఉంటుంది, తీసుకపో. అయ్యో, గట్లా అంటే ఎట్లా తల్లి? మా పరిస్థితి అర్థం చేసుకో. ఉన్నప్పుడు రాపో అమ్మా, నీ పరిస్థితి నేనేం అర్థం చేసుకోవాలి? అయ్యో, ఎప్పుడైతే చెప్పుకుంటామా? అప్పుడన్నా వచ్చి తీసుకుంటాం. మాకు తెచ్చేటోళ్ళు ఎవరు లేరే, మాకు ఏం దిక్కు లేదా? దేవుడా, ఇట్లా చేయమంటే నాకు కూడా కోలేని ఇయ్యలేదయ్యా. మళ్ళా రమ్మన్నారు వచ్చినాక. నమస్తే సెక్రటరీ సార్. చెప్పండి, ఏంది? అయ్యో సెక్రటరీ సారు, ఈ నెలలో పింఛన్ పైసలు ఇంకా వాళ్ళే, ఎప్పుడైతే చెప్తారా జరా? పింఛన్ పైసలా? నీకు ఏం పని లేదా అమ్మా? ఎక్కడ పడితే అక్కడనే అడుగుడు. నేను ఏం చెప్తానా? ఏమో మీకు బాగున్నట్టుగా బజార్లో దొరికించుకొని అడుగుతారు. కొద్ది కూడా తెలివే వారు ఇటుకెళ్ళి. మన ముసలి వాళ్ళమైనాక
అందరు మనల్ని చీదరించుకుంటున్నారు ఏంటి. మన రాత గట్లున్నది. గ్రామ ప్రజలకు తెలియనిది ఏమనగా రేపు మన గ్రామ పంచాయతీ దగ్గరికి కలెక్టర్ గారు వస్తున్నారు కాబట్టి మీరందరూ తప్పక రావాలని చెప్పి కోరుతున్నాం. రామచంద్రాపురం గ్రామస్తులందరికీ నమస్కారం. నేను రోజున మీ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి మా యొక్క అధికారులు మరియు జిల్లా కలెక్టర్గా నేను మీ ఊరికి రావడం జరిగింది. మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు చెప్పండి, మా అధికారులు వాటిని నోట్ చేసుకుంటారు. తప్పకుండా అతి త్వరలో తక్కువ సమయం లోపల ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మేము కృషి చేస్తాము. దయచేసి మీ సమస్య ఉన్నట్లయితే మీరు విన్నవించుకోండి. సార్ గోళీలు అయిపోయినాయని దవాఖానకు పోతే గోళీలు లేవన్నారు సార్. ఇక ఈ ఆడపోయి తెచ్చుకోండి సార్ గోళీలు. గరీబోలం. నమస్తే సార్. సెక్రటరీ దగ్గరికి పింఛన్ కానీ పోతే మీకేమన్నా బాగున్నారా? పైసలు ఏమి లేవని తెలుసారు. మాలాంటి వృద్ధుల కోసం నెలలో ఒక రోజు కేటాయించి మా బాధలు తెలుసుకొని మాకు న్యాయం చేయండి సార్. నేటి రోజున మీ గ్రామంలో ఈ సమావేశం పరిచినందుకు మీరు కొన్ని సమస్యలు మా ముందు విన్నవించడం జరిగింది. అట్టి సమస్యలను మా అధికారులు నోట్ చేసుకోవడం జరిగింది. వీటిపై మేము సమావేశం ఏర్పాటు చేసి వీటిని పరిశీలించి అతి తక్కువ సమయంలో ఈ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని మేము ముందు తెలియజేస్తున్నాం. నెలలో ఒకరోజు వృద్ధులకు కేటాయించాలనే అంశం చాలా అభినందనీయము. ఇట్టి అంశాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే న్యాయం జరిగేట్టు చూస్తాం. నెలలో వృద్ధులకు ఒక రోజు కేటాయించడం ఆలోచన ఎంతో అభినందనీయం. దీనివల్ల వృద్ధులకు తొందరగా పరిష్కారాలు దొరుకుతాయి. వృద్ధుల హక్కులను కాపాడడమే కాకుండా వారి జీవితాలను మరింత సులభం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఇది మన వంతు బాధ్యత. మరింత పటిష్టమైన, సమర్థవంతమైన సమాజం నిర్మాణానికి వృద్ధుల మద్దతు అవసరం. నేటి యువకులే రేపటి వృద్ధులు. నేటి వృద్ధులే ఒకప్పటి యువకులు.